అండ్ మీరు చూడొచ్చు వాల్ పెయింటింగ్ కూడా చూడొచ్చు. చాలా మంచి డిజైన్స్ అయితే వేయడం జరిగిందండి. హలో అండి, అందరికీ నమస్తే. కనిపిస్తున్న 2 హౌసెస్ సేల్‌కి అయితే వచ్చాయండి. ఇది మనకి లొకేషన్ వచ్చేసి గుంటూరుకి దగ్గరలో అయితే ఉంటుంది. అన్ని డీటెయిల్స్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి. దాదాపు 80% పీపుల్ ఫాలో అవ్వకుండానే చూస్తున్నారు. మీరు ఫాలో చేస్తేనే ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయండి. దయచేసి ఫాలో అవ్వండి ఇప్పుడే. ఇక ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 20x45 డైమెన్షన్స్‌లో అయితే ఉందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న హౌసెస్ అండి. 100 గజాల్లో కట్టిన G+1 హౌస్ అండి. ఇల్లు అయితే 100% వాస్తు, ఇంకా 100% క్లియర్ టైటిల్‌గా అయితే ఉందండి. చూడొచ్చు మీరు, చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఈజీగా మీరు ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నా అక్కడ మీరు దాదాపు ఈజీగా ఒక 2 బైక్స్ అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే ఉందండి. అండ్ రెంటల్ ఇన్‌కమ్‌కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రెంటల్ వచ్చే చోట అయితే ఉందండి హౌస్ వచ్చేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ, ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 1 BHK పోర్షన్ అండి. ఇది మొత్తం హాల్ అండి. బ్యాక్ సైడ్‌లో ఒక బెడ్‌రూమ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్‌రూమ్ అండి. బెడ్‌రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. దాంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఉంది. మీరు చూడొచ్చు అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా. బెడ్‌రూమ్ సో 1 BHK కాబట్టి ఇది వచ్చేసి బెడ్‌రూమ్ అండి. దీంట్లో అటాచ్డ్ వాష్‌రూమ్ అన్నమాట అదైతే. ఇది వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉంటుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా షేర్ చేసుకోండి. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 80 lakhs అయితే కోట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఇది కూడా చూసేయండి. చాలా స్పేషియస్‌గా అయితే ఉందండి. 100 గజాల్లో ఉన్నా కూడా రూమ్స్ అయితే చాలా స్పేషియస్‌గా వచ్చాయి. ఇది మొత్తం హాల్ అండి మనకి. 20x45 డైమెన్షన్స్‌లో ఉన్న హౌస్ అండి ఇది. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంది. ప్రైస్ వచ్చేసి 80 lakhs అయితే కోట్ చేయడం జరిగింది. అండ్ మనకి 100 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్న హౌస్ అండి ఇది. వచ్చేసి మనకి కిచెన్ అండి. పక్కనే మనకి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్‌లోకి మనకి ఒక ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే మీరు, అక్కడ మనకి బాల్కనీ అయితే ఉంటుందండి. వాష్ ఏరియా లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే హాల్ అనేది చాలా స్పేషియస్‌గా అయితే ఉందండి. చాలా అంటే చాలా స్పేషియస్‌గా ఉంది. నిజంగా ఎవరైనా చూసినా కూడా 100 గజాలు అంటే నమ్మే విధంగా లేదు. అంత పెద్దగా ఉంది ఇల్లు అయితే. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. కానీ అటాచ్డ్ వాష్‌రూమ్ లాంటిదైతే ఏమీ ఉండదు. మీరు చూడొచ్చు. చాలా బాగుంది. స్పేషియస్‌గా ఉంది. మీకు ఈజీగా ఇక్కడ ఒక బెడ్ వచ్చినా కూడా ఇక్కడ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి ఈజీగా సరిపోయే పర్ఫెక్ట్ సైజ్‌లో అయితే చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనేది ఉందండి. అండ్ దీనికి ఆపోజిట్‌లోనే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఇదొచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. చూడొచ్చు. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా స్పేషియస్‌గా అయితే ఉందండి. అండ్ మీరు చూడొచ్చు వాల్ పెయింటింగ్ కూడా చూడొచ్చు. చాలా మంచి డిజైన్స్ అయితే వేయడం జరిగిందండి. పైన మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్ డిజైన్ అయితే ఉంది. ఒక్కసారి చూడండి మీరు. చాలా అయితే డిజైన్‌గా ఉందన్నమాట. ఇక ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. దీంట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. చాలా స్పేషియస్‌గా ఉంది వాష్‌రూమ్ కూడా. ఇక ఇంటికి సెపరేట్‌గా బోర్ అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఈ ఇంటి పైన మీరు దాదాపు 70-80% వరకు బ్యాంక్ లోన్ ఈజీగా తీసుకోవచ్చు. మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ కోసం G+1 హౌస్ చూస్తున్నారో మంచి బడ్జెట్‌లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఉందండి. 80 lakhsలో ఉన్న హౌస్ అండి. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మాకు బూస్టింగ్‌గా ఉంటుంది. మంచి బడ్జెట్‌లో హౌసెస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. బై బై. 121 గజం ప్లాట్ కేవలం 1,60,000 రూపాయలు మాత్రమే అండి. లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ ఖేడ్ దగ్గరలో అయితే ఉంటుంది. ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కోసం అయితేనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంటి డీటెయిల్స్ వాళ్ళకి ఏమీ తెలియదు.